రాజ్యం సందర్భంగా అంటావు, భరోసా అంటావు. కాబట్టి రాజ్యం ఈ విషయంలో ఒక మాట సార్, నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. సాదిక్ అలీ సార్ మీరు చెప్పారు కదా, దాంట్లో ఇప్పుడు బీసీ వేరే కమిషన్లు ఉన్నాయి కదా, ఒక కమిషన్ గురించి నేను కూడా ఇది ప్రస్తావన తెద్దామనుకున్నా, కొంచెం ఇంకా సబ్జెక్ట్ ఉంది కదా అని తీసుకురాలేదు. మీరు చెప్పినట్టు వేరే బీసీ కమిషన్, ఒక బీసీకి ఏదన్నా అన్యాయం జరిగితే బీసీ కమిషన్ వచ్చి ఆడ కూర్చుంటుంది, ఎస్సీ కమిషన్ వచ్చి ఆడ కూర్చుంటుంది, రకరకాల కమిషన్లు ఉన్నాయి, అన్నీ వచ్చి కూర్చుంటుంది. మరి రైతుకు అన్యాయం అయినప్పుడు వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కమిషను సార్ చెప్పినట్టు నిజంగానే గడ్డి వీక్తుందా? ఎందుకు వాళ్ళు ప్రతిస్పందన లేదు? ఆ కమిషన్కి ఏం పవర్స్ లేవా? ఏదో వీళ్ళేం నామమాత్రం ఉన్నారా? ఏదో మేము కూడా చెప్పిన మాట ఇచ్చినాం కాబట్టి ఓ నలుగురు బొమ్మలను అక్కడ కూర్చోబెట్టినాము అని చెప్పుకోవడానికే ఈ కమిషన్ పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా రైతు కోసము ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న కమిషనే కానీ రైతు పక్షాన ఉండేటటువంటి కమిషన్ కాదు. కమిషన్ అంటే చెప్పండి. నేను ముఖ్యమైన విషయాలు ఏం తెలుసుకున్నా అంటే, ఏదో విత్తన చట్టం తీసుకొస్తారట, వాళ్ళు బిజీగా ఉన్నారట. అరే విత్తన చట్టం పక్కా పెట్టావయ్యా, ముందుగానే అయితే రోడ్ల మీదకి రా, ముందుగా రోడ్ల మీద విత్తన చట్టాలు మస్తు ఉన్న వాటిని అమలు చేయమనండి. ఒక్క నిమిషం అండి, మనం మాట్లాడుకునే రోడ్ల మీదకి వచ్చి ఆ ధాన్యం చూడు, మొలకెత్తే ధాన్యం చూడు, రైతులతో మాట్లాడు. రైతులతో ఎవరు మాట్లాడాలి? రైతులతో ఎవరు మాట్లాడాలి? మనం మాట్లాడుకుంటే సన్యాసుడు కలుసుకుంటే బూడిద రాదు. వీళ్ళు చేయాల్సింది రికమెండేషన్స్ చేయాలి. అప్పుడు పోయి కూర్చోవాలి గవర్నమెంట్ దగ్గర, పోతారు, మాట్లాడతారు. మేము ఈ రోజు చెప్తున్నాం, మనం అందరం కలుద్దాం. మీ అందరికీ కూడా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్దాం. మన లెటర్ ప్యాడ్ల మీద రాద్దాం, రైతు కమిషన్ లెటర్ రాద్దాం. మీరు దయచేసి మనం కూడా ఒట్టి ఉండొద్దు. మన మోహన్ రావు గారు కానీ మీలో మనంతా మంచులం, మనం అందరం రైతు కమిషన్ లెటర్ రాద్దాం. లెటర్ రాసి ఓ దౌర్భాగ్యులారా రాండ్రి, మా దగ్గరికి వచ్చి చూడండి, ఊర్లలో చూడండి, కళ్ళు పెట్టుకొని చూడండి అని అందాం. ఇంకోటి నెక్స్ట్ విషయం అండి, ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పదలుచుకుంటున్నాను. ఏంటిదంటే, రైతుకి మేము భిక్ష పెడుతున్నాము అనొద్దు, రైతు మనకు భిక్ష పెడుతుంది. ఈ కాన్సెప్ట్ ఈ మైండ్ లోకి వెళ్ళి, ఈ దిమాక్లకి వెళ్ళి ఆ రాజ్య దిమాక్లకి వెళ్ళి ఇది పోవాలి. రైతు మనకు పెట్టేటోడు, మనం రైతుకి ఇచ్చుకోని కాదు. ఇది రైతును భిక్షగాన్ని చేసి, రైతు భరోసా ఇచ్చినట్టు చేసి, రైతు బీమా ఇచ్చినట్టు చేసి, వీటికి ఇచ్చి ఇవన్నీ ఎవడు అడిగిండు? మన కమిషన్ మనకి ఎప్పుడైతే మేము ఎంఎస్పి అడిగినాము, 3 ఏళ్ళు అక్కడ ఎట్లయితే చుట్టాలు తిన్నారో వాళ్ళు రైతులందరూ, ఏమైందండి? ఏం లేదు, వీడు చేయలేదు, వాడు చేయలేదు, వీడు రాడు, వాడు రాడు, ఎవ్వడు కూడా రైతు రాజ్యాన్ని తీసుకురాచే పరిస్థితే లేదు. కాబట్టి నేను ముఖ్యంగా రైతు సంఘాలకు కూడా చెప్పేది ఏంటంటే, మొన్న ఏదో నిజామాబాద్ లో మీరు ఏదో నామినేషన్లు వేసినట్టు కాదు, ప్రతి చోట ఈసారి నామినేషన్లు వేయాలి, అవసరమైన ఓడగొడతాం బిడ్డ అని చెప్పాలి. ఖచ్చితంగా రైతు సంఘాలతో మాట్లాడకుంటే ఏం చేయొద్దు అని చెప్పాలి. రైతు సంఘాలతో మాట్లాడరా? ఇప్పుడు సార్ చాలా చక్కగా చెప్పిండు, మీకు ఒక సన్నాహకం ఏది? రైతు కోస్తున్నప్పుడే, ఒడ్లు కోస్తున్నప్పుడే మీరు ఏం చేసిండ్రు? మీ రాజ్యం ఎక్కడికి పోయింది? మీరు మీటింగ్లు ఎందుకు పెట్టలేదు? ఐకేపీ సెంటర్లను ముందే ఎందుకు పెట్టలేదు? రాగానే మీరు ఎందుకు చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేయలేదు? మీరు ఫెయిల్ అయింది. యు ఆర్ ఫెయిల్డ్ అని. నేను ఫెయిల్ అంటే కేసీఆర్ ఫెయిల్ అని చెప్పినట్టు నేను ఫెయిల్ అని చెప్తలేను. మాకు కేసీఆర్ తో సంబంధం లేదు, మాకు ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఏ పార్టీతో మాకు సంబంధం. యు ఆర్ ఫెయిల్డ్. సిగ్గు లేకుండా నేను ఒకటే విషయం చెప్తున్నా అండి, రాజ్యానికి సిగ్గు లేకుండా కమిషన్లు వేసుకొని సిగ్గు లేకుండా మేము చేస్తున్నాం అంటున్నారు. ఈ సిగ్గు లేని వాళ్ళకు మనం సిగ్గు వచ్చేటట్టు చేయాలి. ఖచ్చితంగా పోరాటమే శరణ్యం. రైతు పోరాటాలు జరగాల్సిందే, రైతాంగం కలవాల్సిందే. ప్రతి చోటు నుంచి, ఊరు నుంచి మేము ఒకటి చెప్తున్నాం, రైతు వేదిక ఏం చేస్తానని నేను మా మిత్రులను అడుగుతున్నా. రైతు వేదిక తాళాలు వేస్తుంది. రైతు వేదికల టీవీలు పెడతారట, వీళ్ళు చెప్పినప్పుడట మనం పోయి టీవీ చూడాలట. అరే నా ఒడ్లు అక్కడ అదైతున్నాయంటే నీ దగ్గర ఏంది? నాకు అర్థం కాదు. మిషన్లు పెట్ట ఐకేపీ వాళ్ళకి లాభం వస్తుంది సార్, ఐకేపీ వాళ్ళకి లాభం వస్తుంది. ఇప్పుడు ఎక్కడికక్కడికి కల్లాలు తయారు చేయమనండి. ఇప్పుడు ఇంతకుముందు మా సార్ చెప్పినట్టు, మోహన్ రావు సార్ చెప్పినట్టు ఏం చెప్పిండు, ఆ రోజ్గార్ యోజన పోయి కూర్చొని నేను 50 సార్లు తిరుగుతా అంటున్నాడు. 50 సార్లు ఏం తిరగాయ, 4-5 సార్లు అనేది తిరిగి ఏది ఆ కళ్ళాలకు పట్టుకురండి, ఆ కళ్ళాలన్న షెడ్ వేయండి, ఊరూరుకో షెడ్ వేయండి. అరే ఇవి చేసే పని చేయకుండా రైతు వేదికలు పెట్టి ఆ రోజు నాశనం చేసిండ్రు, ఈ రోజు ఇట్లా నాశనం చేస్తారు. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను జమీల్ గారు. రైతు వేదికకు ఒక ల్యాండ్,
దానికి పైసలు, దానికి కాంట్రాక్టు అంతా అవినీతి. ఏ పని చేసినా మనకి ఎంత కమిషన్ వస్తుంది, ఏ పని చేసినా మనకి ఎంత కమిషన్ వస్తుంది అని చెప్తాను, కానీ రైతుకు మాత్రం ఎవరు కరెక్ట్ గా చేస్తారు. రైట్. ఇదే విషయం